ఎందుకుంటా సాది అన్నమ్మా నిన్న పిలిచిన పని ఏదో పిల్లలు ఏడుస్తున్నారు. నువ్వు ఇంక పిల్లలతో వైపు ఇటుకొచ్చినావంటే ఎలా పిల్లలకి పాలాయిలు పోసి ఇక్కడే ఉండాలి నువ్వు. మా మామ ఇంట్లో కానీ మళ్ళా అక్కడ రానికుంటే ఇక్కడ వస్తాను కదా. ఆడిపోట్ల బాబు కొత్త సీట్లలో అట్లా సిద్ధరామయ్య కుమారులు వాళ్ళ జమీన్ ఎట్లుందో తెలిసినమే చెప్తాను. వాళ్ళ సౌకర్యం తెలిసిన ఎట్లా ఈ బెంగళూరు కాబట్టి మధురపల్లికి పోయే బస్సులు లారీలు డబ్బాలు కార్లు జీపులు ఆటోలు డ్రైవర్ అంతా మొత్తం మా ఇళ్ళకే దేవుడా సుమారు అంటే 11 కోట్ల సౌకర్యం కానీ 8 నెలలు ఇట్లా అగ్గిపెట్టేసి గ్యాస్ కాసం లెక్క ఏం చేసినా మాకు బియ్యము బ్యాళ్ళు పిండి నొప్పులు పెడతారు కదా. సామాన్లు ఎత్తుకొచ్చినావా? ఏం సామాన్లు? అడుపు అట్లాంటి నీకు తెలియదు లేదు. దాంట్లో రైజర్లు బ్లేడ్లు ఇటు విద్య సోపు అన్ని ఉంటాయి. తెలీదు అవి ఎత్తుకొని వచ్చి అప్పకుండా తీసేయండి అంటే డబ్బు సెంట్లో అప్పుడు ముందు నువ్వు ఒక పాట పడ్డాయని చేస్తే గొప్ప సాహుకారులు గొప్ప డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇస్తారు. కానీ ఒక రకము చెప్పులు చేయాల మామూలు ఆర్కెస్ట్రా చేసి చూడండి అన్న బట్టలు తీసేసి ఒక రకము బట్టలు కట్టుకొని ఒక రకము. మా మామ ఇంట్లోకి రాలేడు మళ్ళా. ఓ సాయిబు గారు మరి ఒక్కసారి నా అంత చంద్రులు తిరిగించవయ్యా. నీవు నాకు రాజా, ఓ రాజుగారు నీవు నాకు రాజా, మరి నేను నీకు రాజా. మా మామ గుర్తు పెట్టి పంపించినాడు నన్ను. నీవు నాకు రా
అప్పుడు బామ్మ తాయి కాదు ఎవరిది ఎవరిది లడికి మా మామ చెప్తాను యువత మాట్లాడినా ఉంటే డబ్బులు తీసుకోండి కదా ఈ కాసులు సరైన పాట పాడు సరైన పాట ఎట్లా పాట ఇంకొక పాట పాడు రాజుగారు కాసులు ఇప్పించిన మా పిల్లలు ఏడుస్తుంటారు నువ్వు నీట్ గా బాగా స్టెప్పులు మా మామ నేర్పించిందా నాకు నేర్పించే 10 నేర్చుకోవాలి నువ్వు ప్రపంచ మొత్తం తిరిగి ఏమిటి కావాలి కోరుకో రాజా అందామంది నువ్వంతా మాకు ఇట్లా నిద్రపోయి ఇట్లా రద్దు చేస్తావు మహామంత్రి ఇదేనా భోగం సారి ఏమి యాను మంచి రాక్షసి ఉన్నట్టు నీ ధూము తగలా కాసుని మహామంత్రి ఎట్లా మా మామ తిడతాడు ఎవరు డబ్బు రావాలతో నీకు డబ్బులు కావాలా రా పిల్లోళ్ళు ఏమి నీ ఇంట్లో కోళ్ళమే కదా నేమో యువత మాట్లాడతాం మా మామ చెప్తా గుమ్మయ్య మళ్ళా చూడు రాయ అనేది మామ వాడి మొగ్గు వాడు అక్కడ చచ్చిపోయాడు స్వామి పెట్టదాన్ని స్వామి స్వామి పెట్టదాన్ని స్వామి మళ్ళా నీకు పెట్టలేద్దమ్మా రెండో కష్టం స్వామి నా కష్టం చూసి డబ్బులు ఇస్తే పెట్టలతో పేదోళ్ళము డబ్బులు కావాలద్దు నీకు డబ్బులు కావాలి కాలముక్త పంచండి మహామంత్రి ఇది ఏమిటి రాలేదు ఆపాలకాయల్లో షాకెత్తుకొచ్చి పడిసారు రకం ఇది ఆపాలకాయల్లో షాకెత్తుకొచ్చి అదే బాబు సార్ రామలమ్మల షాకెత్తుకొచ్చి పడిచేయలేదా ఇదేనా మహామంత్రి నా వాయువాసులు ఎత్తులోనికి
ఆదుకుంటాం, తల్లి వరుసలో తగులుకుంటాం, అక్క వరుసలో ఆదుకుంటాం. సరే సరే ఏ మహిళలు బంధైనా మాకు చాలా మంచిదిరా. కరెక్ట్ కొట్టి ఇంట్లో వీటికి రాలేదు. ఏమన్నాను? ఏ మహిళలు బంధైనా చాలా మంచిదిరా. అతన్నే కేసు పెడతారని మహామంత్రి నా వయసు తెలియదు కదా. కూరుకోవచ్చులో కూరుకుంటాం, సరే సరే చెల్లెల వరుసలో చేరుకుంటాం, తల్లి వరుసలో తల్లుకుంటాం కదా. తర్వాత ఈ దొర జాతికి ఎంతమంది మొగుళ్ళ మహామంత్రి మాట ఏదైనా మంచి ఉండి ఆయమ్మని పిల్లుకుంటూ చేత కాలం ఎట్లా కష్టం ఉంటే ఆ చేతి ఉత్తరం చేసేస్తాను నేను మాట ఏదైనా మంచి ఉండి నోడు నేటి పలకలు డబ్బాలు సభలకి నేను చక్రవర్తి కదా. 12 క్రితం మన ఆడపడి చేరువయ్యా. మొత్తం అంతా సరే మన హారికోటల గర్జన తక్కువ ఉంది కదా. ఓ 4 రాజ్యాల టోటల్ అన్ని వచ్చినాయి కానీ కానీ ఒక రాజు వచ్చిన ఎవరది? దశంగిరాజు ఒక తావరేసి వాళ్ళ తాత మొత్తాన్ని ఇంకా 12 సరే సరే కట్టేసుకున్నాము. వాడు కట్టాలంటే మన గొడవ కట్టి సవాలు దొరుకుతుంది. వాడు వెంటనే రాళ్ళకి వాడు కన్నా చెట్లు తగులుకొని ఆ మోట హరిచి మనకి కట్టపోయినవాడు. కట్టించుకొస్తా ఏ
నేను కొలువు తీరు సమయంలో తూర్పు మార్గాన్ని చూడగేవాడు పగవాడు పైపడుస్తున్నాడు కదా వాడేవాడు చక్కగా చూసి విచారించము. ఓ నేను శ్రీశ్రీ ఆడుకోవడం పోతే నా పేరు బంగారు నాయుడు. అవునా అయ్యారా ఎప్పుడు నీకు చెందిపోయి దారిని ఎందుకు వచ్చి ఉన్నావు? ఎవరు పప్ప కొట్టినావు, ఎవరు పనికి వచ్చినావు? నిజము చెప్పలేకపోతే నేనే తీస్తున్నాను. అబద్ధమాడితే హంతచరమును నేలకు తీసేది కాక శాఖని తీసి పాకలు పడిచి తలలు నడుపుతున్నా బలవా. ఆడుకోవడం పోతే బంగారు నాయుడు చెప్తుంది కదా. సరే నేను కొన్ని చిత్రములు బదులుగా వచ్చినాను. కితరకాల్లో పేరు చెప్పి మా తాతగారు ముత్తాత గారి కిస్తీలో కట్టేకి, మా తండ్రి గారి పిల్ల తండ్రి గారి కిస్తీ కట్టేకి పైన కీర్తి చేపల మీద కిస్తీ కట్టాలనా? నీ కిస్తీలో గల పరిధి మరి వస్తామంటే నాకిచ్చి విను. నా గొడవకాలకి ఎదురు ఇప్పుకోమని చెప్పు. నా చెందికోట్ల ఒడ్లు తిరిగి మరి పట్టుంది అవిందులకు కిస్తూరు బదులు అవిందుకు తిరగపోతే అందుకే తిరిగిపోయినా వాడు జాతర సిపాయితే చట్కారమ్మని రమ్మనే నా చెందికి తరపున ఇసుక నిప్పులున్నాయి వాటి 3 రోజులు నింపుకోమని చెప్పు. అందుకే తిరగపోతే అలాగే పాలకించి విను. ఇంతకే చాలకపోయినా నా చేతి గంటలలో కూడా ఇస్తారామని చెప్పు.
అంతకి తీరకపోయినా కొట్టి వాళ్ళ కాడికి కట్టి పోమని చెప్పు. అంతకి తీరకపోయినా ఒక దెబ్బ కొడితే వాడి 12 నెలలకి ఇచ్చిన తెల్ల 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 నాలుగు కొట్టి పోమని చెప్పు. ఇది చాలకపోయినా వాడి హారికోడిలో ఉద్యోగం రాకుండా నా చెట్టుకోడి గ్రామానికి ఉద్యోగం ఇస్తున్నాడు. ఆడవాళ్ళ ముట్టబట్లు ఉతికిని రమ్మని చెప్పవాలి. ఇదికి తీరకపోయినా వాడు ఆడదైతే హారికోడలు అక్కడే ఉండమను. సౌరమైన వాడైతే చెప్పిన బంగారేడ ఈ మాటలు మరొక నీ నవాబులతో తెలుపు. అయింది బాగుండవు వస్తువులు తెలిపా ఇంకా ఏం తెలిపాడు? చెంచుకు తూర్పు నిసుకు దుబ్బలు ఉన్నాయంట, జటకెత్తుకోపోయి నింపుకోరావాలంట. ఆయన తాగి వేసిన కోడి పప్పులు ఉన్నాయంట, ఎత్తుకోరావాలా? వాడు తాగినదా? ఇంకా ఏమని పలికాడు? వాడి కోటకు వెళ్ళిపడి నల్ల కొండలు ఉన్నాయంట, నువ్వు గుంజుకొని రావాలంట. కిస్తూరు ఒకళ్ళ బదులు చెప్పలేకపోయావు. ఇంకా ఏమి తెలిపాడు? చూసుకోరావాలంట. ఏమి కిస్తూరు బదులు వాడి గురువుకాలు గిజ్జలు అంటే ఇప్పుకు రావాలంట. అవేమి గిజ్జలు? కిస్తూరు ఒకళ్ళ బదులు అవేమి గిజ్జలు? బంగారు గిజ్జలు కిస్తూరు బదులు. ఇంకా ఏం పలికాడు? వట్టి మండల రోగులు కట్టకు రావాలంట. ఒక డబ్బు వేస్తే 12 నెలల కిస్తూరుకులో చలా చలా చలమని రాతున్నాయంట. వాడు ఇంకా ఒక మాట చెప్పా. ఇంకా ఏమన్నాడు? నువ్వు జాతుల సేంపాయ సిపాయ అయితే దండెత్తి వాడి పైన ఉద్యానికి పోవాలంట. నా పైన విద్యుభావానికి ఇంకా ఒక మాట చెప్పా. ఏమని చెప్పిన తెలుసునా? ఆరికోట్లో మనకి ఏమైనా ఉద్యోగం ఉందా? ఏం ఉద్యోగం లేదా? వాడు చెంచుకోవడానికి కొత్త ఉద్యోగం ఇస్తాడంట. ఆడవాడు మూట బట్టలు వద్దుకుని రమ్మని. ఆడదైతే ఆడుకోవడం మనం చౌరమ్మ కలిగిన సిపాయి వచ్చి దండెత్తి జానకి రమ్మని చెప్పాను.
వచ్చినా వచ్చినా గుర్రాలు కుక్కీలు పెట్టారా? పెట్టినామా? సైన్యానికి భోజనం వేసారా? భోజనం అంతా వేసినాము. మన సైన్యానికి గుర్రాలకు గుగ్గేళ్ళు తక్కువ వచ్చిన దేవా. తక్కువ వచ్చాయి. అవునప్పా, మా సైన్యానికి భోజనం తక్కువ వచ్చింది. ఏం చేయాలి? నీ ఆజ్ఞ అయితే ఇదే దేవుడు కోట పెట్ట కొల్లగొట్టి ధనం మనం ఒక్క రోజు దోచుకొని వస్తున్నాము దేవా. ఇదే దేవుడు పట్టుకొస్తారు పట్టుకొస్తారు. పిడికట్లు కట్టి గొంతులు కోసి కోట పెట్ట నీ ఆజ్ఞాచరమే దేవా. ఆయన ఎవరి మీద దండములు పెడుతున్నారు కదా? దేవుడు కాపులేమో. ఆయన దిగగలిగిన కష్టములేంటివి? ఆయన కాదు ఆరికోటిన బాబు అగ్గిసి బయలుతో వచ్చి దేవుడు కోట పెట్ట కొల్లగొట్టి మగవార్త పిడికట్లు కట్టి వేసి ఆడవార్త చీరలో పెరిగే భంగపరిస్తే పాలపైగా పసిపెట్టతో ఎగరేసి గొంతులు కోసి మా ధనం మరొక రోజు దోచుకొని పోయినారు దేవా. అయ్యా దేవుడిని కాపులారా, మీరేమో భయపడవలదు. మీ ధనదాన్ని మరొక రోజు నేను ఇప్పించాడు కాక. అయ్యా తండ్రి పిల్లదండ్రి ఆయన హరికోట బాబు చెంది రెండు వ్యక్తితో దేవుడు బాటా పెట్ట కొలగొట్టి మనకి చెంచుకొని ఇప్పుడు హారేసి ఉన్నారు కదా. ఎక్కడ దిగ్గు తెలియకూడదు. ఉపాయం మీద పెడితే పిల్లదండ్రి ఉపాయం నివేదన కుమార్ మన పాటిక లోపల ఆ నాగవాడిని ఆడవాళ్ళు ఎక్కుతున్నారు, సైతాలవాడిలో వారు ఎక్కుతున్నారు. సంజనాపతిగా పేర్కొన్న యొక్క సంజీభూమిలో ఈ 10 విందులో రేపు మట్టిలో మా నాడి ఎందులో సుఖపడేది తండ్రి పిల్లదండ్రి. ఆయన యుద్ధవాడు భయం నిలబెడతండి పిల్లదండ్రి గారు. నాకు దిక్కు తెలియదు కావాలి. నాకు భయం చుట్టుపక్కల పల్లెల్లో చుట్టాలేరు, బాబగిరి పట్టణంలో బంధువులేరు. అయినా విద్యవాడకి ఏమైనా ఉపాయం నిలబడి తండ్రి పిల్లతండ్రి గారు. నాకు దిక్కు తెలియదు కావాలి. దాని ఉపాయం నీవే తెలుపు.
చేతులకైనా ఒక్కసారి జాబరేసిన అది ఎవరికి కుమార దేశరాజా ఈ రీతిగా వాళ్ళకి లూరికి జాబులు పంపించి అలాగనే జాబులు పంపించి అరుణాచలం కుమార దేశరాజా